ఈ వీడియో మీరు thumbnail చూసి వచ్చుంటారు కదా, ఆ thumbnail చూసి నిజమే మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు 20 to 30K అయితే ఎర్న్ చేయొచ్చు. కానీ అది ఎలా అనేది ప్రాసెస్ చెప్తాను. బట్ అది వేరే వేలో కాదు. అంటే లైక్ బెట్టింగ్ యాప్స్ అని, ఇన్వెస్ట్మెంట్ అని, స్టాకింగ్ అని, కలర్ యాప్స్ అని కొన్ని ఉంటాయి కదా, స్క్రాచ్ కార్డ్స్ అని, టైపింగ్ జాబ్స్ అని, అవి అలాంటి ఫేక్ ఏం కాదు. జెన్యున్గా చెప్తున్నా. మీరు జెన్యున్గా కష్టపడితే మీకున్న స్కిల్స్తోని మీరు నిజంగా స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎర్న్ చేయొచ్చు. ఆల్ యూ నీడ్ ఇస్ యువర్ ఎఫర్ట్. మళ్ళీ చెప్తున్నా, ఎఫర్ట్. మీ ఎఫర్ట్ ఉంటేనే మీరు ఎర్న్ చేయగలరు. హలో గైస్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఎక్స్ట్రోవర్ట్ అబ్బాయి. సో ఇప్పుడు మనం నా ఇంట్రో వీడియో చేసేద్దాం. లెట్స్ గో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఇది అందరికీ ఎలిజిబుల్ అవుతుంది అనమాట. అంటే లైక్ డిగ్రీ చదివిన వాళ్ళకి, ఎంబీఏ చదివిన వాళ్ళకి, ఎడ్యుకేషన్ అయిపోయి ఖాళీగా ఉన్న వాళ్ళకి, టెన్త్ స్టూడెంట్స్కి, ఇంటర్ స్టూడెంట్స్కి కూడా యూస్ఫుల్ అవుతుంది అనమాట ఈరోజు చెప్పబోయే టాపిక్. స్టూడెంట్గా ఉంటూ ఎలా ఎర్న్ చేయాలి, ఫ్యామిలీ మీద డిపెండ్ అవ్వకుండా, పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా మనం పార్ట్ టైం జాబ్స్, పార్ట్ టైం ఇన్కమ్ ఎలా ఎర్న్ చేయాలి అనేది టాపిక్. మనం చదువుతూ కూడా 20 to 30K అనేది ఎర్న్ చేయొచ్చు మనం. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అందుకే డిస్క్లైమర్ కూడా చెప్తున్నా, ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇది మీకు నచ్చితే చేయండి, లేదంటే లేదు. ఫోర్స్ ఏం కాదు, ఇది మీకు కన్ఫర్మ్గా చేయండి అని కాదు, ఇది మీ ఇష్టం. ఇది నా అయితే పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను ఇలా చేసినందుకు నేను పర్సనల్గా ఇన్కమ్ ఎర్న్ చేసుకున్నాను. పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వలేదు, వాళ్ళకి బర్డెన్ అవ్వలేదు నేను. అంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే, వీడు ఎర్న్ చేసుకుంటున్నాడు, చదువుతూ ఎర్న్ చేసుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా చాలా హ్యాపీ అయ్యారు. సో ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీకు నచ్చితే చేయండి, లేదంటే లేదు. బట్ ఏదైనా మీ స్కిల్తోనే మీకు వచ్చిన వాటితోనే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. మీ ఎఫర్ట్ ఉండాలి, కన్ఫర్మ్గా మీ ఎఫర్ట్ అయితే ఉండాలి. అండ్ ఇప్పటి వరకు ఎర్న్ చేయొచ్చు అన్నారు, కానీ ఏంటి అవి ఏవి అవన్నీ చెప్పట్లేదు కదా. ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఇది హోమ్ ట్యూషన్స్. హోమ్ ట్యూషన్స్ అంటే మీలో ఎంతమందికి తెలుసు? హోమ్ ట్యూషన్స్ అంటే హోమ్ ట్యూషన్స్ ద్వారా 20K ఎర్న్ చేయొచ్చు అని తెలుసా మీకు? ఎస్, నిజమే అది. ఎందుకంటే నేను 20 to 30K అయితే ఎర్న్ చేసుకునేవాడిని. అది ఎలా కూడా చెప్తాను ఇప్పుడు. అసలు హోమ్ ట్యూషన్స్ అంటే ఏంటి, ఎవరికి చెప్తాం, ఏ సబ్జెక్ట్స్ చెప్తాం, ఇంతకీ నాకు అసలు ఏం వచ్చని నేను ఇంకొకరికి చెప్పడానికి అని అనుకుంటారు కదా. అదేం ప్రాబ్లం కాదు అసలు. ఇంతకుముందు అంటే ట్యూషన్స్ అంటే అందరూ బయటికి పంపించేవారు, అవునా? ఇప్పుడు ట్యూషన్స్ అంటే అందరూ హోమ్ ట్యూషన్స్ చెప్పుకుంటున్నారు ఫర్ దేర్ సెక్యూరిటీ. అలానే ఇప్పుడు హోమ్ ట్యూషన్స్ అనేవి చాలా డిమాండ్ ఎక్కువయ్యాయి అనమాట. నేను అలానే స్టార్ట్ చేశాను కాబట్టి నాకు తెలిసే. అండ్ మళ్ళీ అలా నేను స్టార్ట్ చేసుకుంటూ నేను ఇంకో 20 మెంబర్స్ కూడా ఇవ్వగలిగాను. నా కింద ఒక 20 మెంబర్స్ ట్యూటర్స్ కూడా ఉన్నారు. హోమ్ ట్యూషన్స్ కి చాలా డిమాండ్ అయితే చాలా ఉంది. ప్రెసెంట్ ఇంటర్ వరకు కూడా మనం చెప్పొచ్చు అనమాట. దాని నుంచి ఎలా ఎర్న్ చేయొచ్చు అంటే మనం హవర్లీ బేసిస్ మనం పే తీసుకోవచ్చు. 1 hour కి 200, 1 hour కి 100, 150 అలా చార్జ్ చేసుకోవచ్చు అనమాట. మీరు అనుకుంటారు నాకేమొచ్చు చెప్పడానికి అని. అదేం కాదు. మీరు 10th చదివారా, 5th క్లాస్ పిల్లలకు కూడా చెప్పొచ్చు. మీరు ఇంటర్ వరకు చదివారా, 7th క్లాస్ 8th క్లాస్ పిల్లలకు కూడా చెప్పొచ్చు. మీరు డిగ్రీ వరకు చదివారా, ఇంటర్ 10th క్లాస్ వాళ్ళకి కూడా చెప్పొచ్చు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళ వరకు చెప్పేవాడిని అనమాట. నా ఫ్రెండ్స్ కింద కొంతమంది ఉండేవారు, నేను ఇంటర్కి చెప్పలేనురా అని అంటే, ఓకే ఇంటర్కి చెప్పలేకపోతే 5th క్లాస్, 3rd క్లాస్, 4th క్లాస్ వాళ్ళు కూడా ఉన్నారు పిల్లలు, ట్యూషన్స్ చెప్పించుకునే వాళ్ళు. సో వాళ్ళకి చెప్తావా అంటే వాళ్ళకి ఏముంటాయి చెప్పండి. 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్ అంటే మహా అయితే వాళ్ళకి ఎలా చదవాలో చెప్పాలి. అక్కడ ఉండేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడం రాదా, ఇంగ్లీష్ చదవడం రాదా మనకి, అక్కడ ఉండేది అలా ఎక్స్ప్లెయిన్ చేయడం పెద్ద ఇబ్బంది, అది పెద్ద ప్రాబ్లం కాదు కదా అది. సో దానికి పెద్ద ఎడ్యుకేషన్ అవసరం లేదు. నీకు ఎక్స్పీరియన్స్ ఉందా అంటే ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు. నీకు ఎక్స్ప్లెయిన్ చేసే నాలెడ్జ్ ఉంటే చాలు. నువ్వు కరెక్ట్గా ఒక టాపిక్ పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేయగలవు అంటే చాలు. నీకు ఆ ట్యూషన్ చెప్పే విధానం అయితే వచ్చినట్టే. ఇంకా ఇది పే ఎలా ఉంటుంది అంటే మీకున్న ఎక్స్పీరియన్స్ బట్టి ఉంటుంది అనమాట. మినిమమ్ 150, 200 ఇస్తారు మినిమమ్ ఛార్జ్, అవర్లీ బేసిస్. మినిమం 150, 200 అయితే మాక్సిమం 800 ఉంటుంది అనమాట పర్ అవర్. 2 hours చేసుకున్నా కూడా యావరేజ్ 600 అనుకోండి. అంటే ఇంటర్మీడియట్ అలా చెప్పాను అనుకోండి, యావరేజ్ 600 అనుకోండి పర్ అవర్. అలా 2 hours చెప్పుకున్నా, 1.5 hour చెప్పుకున్నా, 2 hours చెప్తున్నారు అనుకోండి, 1 dayకి 1200 అలా ఎర్న్ చేయొచ్చు. అలాగా మీకు హాలిడేస్, సాటర్డేస్ అంటే అవన్నీ పోగా మంత్లో 25 days చెప్పుకున్నారు అనుకోండి, 25 into 1200 అలా దగ్గర 25,000 ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. అదొకటే ట్యూషన్ కాదు కదా, మీరు ఒకే రోజులోని ఒక 2-3 ట్యూషన్స్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 1 hour కదా, హాఫ్ డేలు ఫుల్ డేలు కాదు కదా, 1 hour చెప్పేసి వచ్చేయడమే. సో అలాగా 2-3 ట్యూషన్స్ చెప్పుకోవచ్చు అనమాట. నేను అలాగే 2-3-4 మాక్సిమం 4 ట్యూషన్స్ చెప్పేవాడిని 1 dayలోని చదువుతూ. అలా ఈవినింగ్ సెషన్ 2, మార్నింగ్ సెషన్ 2 చెప్పేవాడిని. సో అలా చెప్పుకొని మొత్తం కలిపి ఒక దగ్గర 20 to 30K అయితే ఎర్న్ చేసుకునేవాడిని. సో అంటే నాకు ఇంకా కొన్ని ఎక్కువ ట్యూషన్స్ వచ్చేవి అని చెప్పి మా ఫ్రెండ్స్ కూడా ఇవ్వడం వల్ల సో అలా సర్క్యులేట్ అయ్యింది అనమాట. హోమ్ ట్యూషన్స్ మేము చెప్తున్నాము, కొంచెం బాగా పేరైతే వచ్చింది.
అండ్ వాటికి డిమాండ్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి కంటిన్యూగా ఇంకా అలా వస్తూనే ఉన్నాయి, స్టిల్ వస్తూనే ఉన్నాయి. అది నెక్స్ట్ కమింగ్ టు దిస్, మీరైతే సిగ్గుగా ఫీల్ అయితే మాత్రం ఇది అసలు చేయలేరు. దీనికి కన్ఫర్మ్గా బైక్ అయితే ఉండాలి. లేదు నేను ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు, నేను కన్ఫర్మ్గా ఎర్న్ చేయాలి, నేను ఎలాగైనా డబ్బులు సంపాదించాలి అని అంటే మాత్రం ఇది మీకు బెస్ట్ ఆప్షన్. అంటే నాకు హోమ్ ట్యూషన్స్ మీద అసలు స్కిల్ లేదు, దాని మీద అసలు అవగాహన లేదు, కానీ నేను మనీ ఎర్న్ చేయాలి అని అంటే ఇదనమాట, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. అంటే నేను ఫుల్ టైం చేయలేదు, పార్ట్ టైం చేశాను, అది కూడా 1 month చేశాను అనమాట. ఆ 1 month అయితే అంటే కొంచెం కష్టమే, కానీ మనకి హోమ్ ట్యూషన్స్ అనే ఆప్షన్ వద్దు అని అనుకుంటే మాత్రం సెకండ్ ఆప్షన్ అనమాట ఇది. దీని నుంచి దగ్గర ఒక 15K to 18K ఎర్న్ చేసుకోవచ్చు పర్ డే. 8 hours వర్క్ చేస్తే, అది కంటిన్యూగా చేస్తే పర్ డే 800 వస్తుంది. ఆ 800లోని ఫుడ్ అన్ని పోగా ఒక 600 మిగిలిన అలా మనకి 15K అలా మిగులుతుంది అనమాట పర్ మంత్. దీన్ని ఎలా స్టార్ట్ చేయాలంటే ఉంటాయి కదా జొమాటో పార్ట్నర్ రైడ్ యాప్స్ ఉంటాయి కదా, అది జొమాటో, స్విగ్గీ, ర్యాపిడో, అది యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఇనిషియల్ గా 1500 మనం పే చేయాలి రిజిస్ట్రేషన్ ఫీజు. అది పే చేసుకుంటే ఆ నెక్స్ట్ అనేది రైడ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట. అది కూడా మనం ఎంత కష్టపడితే అంతే, కష్టపడకుండా అయితే ఏది రాదు కదా, మనం ఎంత కష్టపడితే అంతే. నువ్వు డే అంతా కష్టపడితే నువ్వు 25K వరకు ఎర్న్ చేసుకోవచ్చు. లేదు నేను పార్ట్ టైం చేసుకుంటాను ఒక 8 hours, లేదు ఒక 6 hours అంటే 12K నుంచి 15K వరకు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. ఇది ర్యాపిడో, జొమాటో, స్విగ్గీ, జొమాటో అంటే ఫుడ్ డెలివరీసే. ర్యాపిడో ఏంటంటే ఫుడ్ అనేది డెలివరీ చేస్తాం కదా, జొమాటో, స్విగ్గీ. ర్యాపిడో ఏంటంటే పర్సన్ని డెలివరీ చేయాలన్నమాట. ఇది ఓన్లీ బాయ్స్కే కాదు, అంటే యాక్చువల్గా అయితే మెయిన్ అందరూ బాయ్సే చేస్తారు ఇది. కాకపోతే ఇప్పుడు వేరే సిటీస్లో ఏంటంటే ఇప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి కదా, బెంగళూరు, హైదరాబాద్, ముంబై, అక్కడైతే అమ్మాయిలు కూడా చేస్తున్నారు అక్కడైతే. సో ఇది వీళ్ళకే అని కాదు కానీ అమ్మాయిలు కూడా చేయొచ్చు అనమాట, బట్ బైక్ ఉండాలి కంపల్సరీగా. ఓకే, కమింగ్ టు థర్డ్ వన్, సూపర్ మార్కెట్స్ అనమాట. అంటే లైక్ డిమార్ట్స్, స్పెన్సర్స్ ఉంటాయి కదా సూపర్ మార్కెట్స్, అవి ఇందులో కూడా బాగానే ఎర్న్ చేసుకోవచ్చు. ఇది స్టూడెంట్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. కాకపోతే పబ్లిక్ ప్లేసెస్లో మీకు కొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే రావచ్చు. అంటే లైక్ ఎవరైనా చూస్తారేమో, వీళ్ళు చూస్తే ఏమనుకుంటారా అని, అలా అనుకుంటే మనం చేయలేము. కానీ మనం ఎలాగైనా ఎర్న్ చేయాలి అనుకుంటే మాత్రం అది కన్ఫర్మ్గా చేయొచ్చు. కానీ ఇది నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ లేదు. కానీ నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, వాడు డిమార్ట్ కానీ వెళ్ళేవాడు అనమాట. అంటే వాడిని చూసేవాడిని, వాడైతే MBA చదువుతూ నైట్ షిఫ్ట్కి వెళ్ళేవాడు అనమాట. చాలా కష్టపడేవాడు. వాడు చేశాడు కాబట్టి నాకు వాడు పర్సనల్ ఎక్స్పీరియన్స్ తెలుసు కాబట్టి, నాకంటే తెలియదు కానీ వాడు చేశాడు కాబట్టి దాని పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను అనమాట. వాడిని చూస్తూ వాడు నెలకి 9K ఎర్న్ చేసేవాడు. 9,000 అంటే ఇప్పుడు చెప్పింది వాటి మీద చాలా తక్కువ. కాకపోతే అంటే స్టూడెంట్గా ఉంటూ 9,000 ఎర్న్ చేయడం అంటే అది చిన్న విషయం కాదు, అవునా? మనకి ఏముంటాయి ఖర్చులు, స్టూడెంట్ కాలేజ్ ఫీజు అని అవన్నీ అవి మనం కట్టుకున్నాం అనుకో, మన ఇంటికి పంపించకపోయినా పర్వాలే, మన ఇంట్లోని ఆ ఏజ్ వచ్చాక ఇంట్లోని తిరిగి అడగకుండా ఉంటే చాలు కదా. సో 9K అంటే అది చిన్న మ్యాటర్ కాదు అసలు, అది కూడా బెస్ట్ అమౌంట్ అనమాట అది. అండ్ కమింగ్ టు ఫోర్త్ వన్, ఇది క్యాటరింగ్ అనమాట. క్యాటరింగ్ ఏంటి అనుకుంటున్నారా? క్యాటరింగ్ కూడా ఒక పార్ట్ టైం అనమాట స్టూడెంట్స్కి. ఇది మనం వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు, మన ఇష్టం. కానీ వెళ్తే ఫుడ్ పెడతారు. అండ్ మీరు వెళ్ళినందుకు అది క్యాటరింగ్ అంటే ఏముంటుంది, ఆ భోజనాలు అయ్యేంత వరకే కదా. ఏదైనా ఫంక్షన్స్లోని భోజనాలు పెడతారు, ఆ భోజనాలు అయ్యేంత వరకే కదా ఉండడం. అదేమి ఎంత పర్టికులర్ టైం అని ఉండదు కదా. వాళ్ళు ఎంత వే అయిపోతే అంత వే వచ్చేయచ్చు, లేట్ అయితే లేట్ అవుద్ది. దానికి 500 600 ఇస్తారంట. అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ చాలామంది వెళ్ళారు. అది కూడా గుర్తొచ్చి ఆ ఆప్షన్ కూడా ఇందులో యాడ్ చేశాను అనమాట. అంటే చెప్పాను కదా, మనం బెస్ట్ వేలో ఎర్న్ చేయాలి అని అంటే నీ స్కిల్తో ఎర్న్ చేసినవి ఉన్నాయి, నీ ఎఫర్ట్తో ఎర్న్ చేసినవి ఉన్నాయి, నీ టైంతో ఎర్న్ చేసినవి ఉన్నవి. ఇది కూడా అలాంటిదే కదా. ఇప్పుడు కంపేర్ చేస్తే బెట్టింగ్ యాప్స్ అని, స్టాక్ ఇన్వెస్ట్మెంట్లని, వాటితో కంపేర్ చేస్తే ఇవన్నీ నీ స్కిల్తోని ఎర్న్ చేసినవే కదా. నేను ఆ విధంగా చెప్పాను. కావాలంటే అవి కూడా చెప్పొచ్చు, బెట్టింగ్ యాప్స్ అని, కలర్ యాప్స్ అని, ఇంకా చాలా ఉన్నాయి. చాలామంది చెప్తున్నారు, ప్రమోషన్లు కూడా చేస్తారు. కానీ అవి కూడా మనం చెప్పొచ్చు. కానీ ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, అందుకని నేను చెప్పగలిగాను. లేకపోతే నేను కూడా చెప్పలేను కదా. సో క్యాటరింగ్ అనేది కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట స్టూడెంట్స్కి. సో అదనమాట, దీస్ ఆర్ ద బెస్ట్ ప్లాట్ఫామ్స్ టు ఎర్న్. ఇవి ఒకటే కాదు, ఇంకా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది, ఇన్స్టాగ్రామ్లోని, యూట్యూబ్లోని కూడా మనం ఎర్న్ చేసుకోవచ్చు.
అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసుకోవచ్చు యాజ్ ఏ స్టూడెంట్గా. నేను ఇంత బాగా ఇన్ఫ్లుయెన్స్ అవ్వడానికి కారణం అండ్ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎర్న్ చేసుకోవాలి అని ఎవరొకరు ఉంటారు కదా, ఇన్ఫ్లుయెన్సింగ్ అని, మోటివేషన్ అని. నాకైతే యూట్యూబ్లో ది ఫేమస్, మీరు చూసే ఉంటారు, ది ఫ్యాషన్ వర్డ్స్ ఫౌండర్, అంటే టోన్స్ బ్రాండ్ వచ్చింది కదా, బీవీఎస్ గణేష్ అన్న, మన వైజాగే. అంటే నేను కూడా అతను చూశాను ఫస్ట్ వీడియోల నుంచి, చాలా వీడియోల నుంచి చూస్తున్నాను ఫస్ట్ నుంచి. ఎలా అంటే మనకి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్షియల్గా ఎంతైనా ఉన్నాయి, కష్టపడ్డాడు, యూట్యూబ్లో బాగా పేరు సంపాదించుకున్నాడు, ఫ్యాషన్ మోడల్ అయ్యాడు, అండ్ బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు ఈ ప్రజెంట్, అండ్ టోన్స్ అనే బ్రాండ్ లాంచ్ చేశారు. అసలు చాలా గ్రేట్ అనమాట. అంటే ఎలా ఉన్నాడు అంటే, ఎలా వచ్చేవాడు అంటే స్టూడెంట్ లైఫ్లోని కూడా తను కూడా పార్ట్ టైం చాలా చేశాడంట. అంటే ఇప్పుడు నేను విన్నదైతే కార్ డ్రైవింగ్కి వెళ్ళేవాడు అని చెప్పారు ఒక వీడియోలో అయితే. నేను అది అనిపించింది అనమాట. అంటే స్టూడెంట్గా ఉన్నప్పుడు మనం ఎర్న్ చేసుకోవచ్చు, మనం ఫైనాన్షియల్గా ఉన్నా లేకపోయినా మనం, అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఉందో లేదో పక్కన పెడితే మనమైనా ఎర్న్ చేసుకోవాలి కదా. సో ఆ విధంగా నేనైతే బీవీఎస్ గణేష్ అని ఫాలో అవుతాను గట్టిగా, అదనమాట. సో మీరు ఇప్పుడు చూసారంటే మీకు ఈ కంటెంట్ నచ్చే ఉంటుంది. మీకు నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్, అండ్ ప్లీజ్ డూ కామెంట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ హోమ్ ట్యూషన్స్ అండ్ ఆల్. ఇంకేమైనా కంటెంట్ చేయాలంటే కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.